హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ బాగా వేడవ్వాలి. ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. 2 స్పూన్ పల్లీలు మసాలా కోసం, స్పెషల్ మసాలా కోసం రెడీ చేసుకోవాలం ఫ్రెండ్స్. 2 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసేసుకోవాలి. బాగా కలిపేసి రెండు దాల్చిని, 2 యాలక్కులు, ఇలాంచి, 2 కొద్దిగా గరం మసాలా, లవంగాలు 2 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకున్నాక కోకోనట్ పౌడర్ 2 స్పూన్ వేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీ, పుల్కా, నాన్, బగారా రైస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫంక్షన్లో ఇలా ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఎల్లిపాయలు, అల్లం వేసుకొని బాగా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి 3 స్పూన్. బాగా వేడవ్వాలి ఆయిల్. అలాగే ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చిన్న ఆనియన్స్ కట్ చేసి ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కట్ చేసి. కలెమాకు ఉంటే కొంచెం వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు ఆలుగడ్డలు 50 గ్రామ్ తీసుకొని కట్ చేసి 2 సారి శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రామ్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి.
అలాగే 2 టమాటా కట్ చేసి అవి కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోండి. మళ్ళీ మూత తీసి బాగా సాఫ్ట్ అయిన ఫ్రెండ్స్ టమాటా కూడా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో వంకాయ కట్ చేసి వేసుకోవాలి. 1/4 కిలో వంకాయ ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. వంకాయ తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఆలునే కొంచెం గట్టిగా ఉంటాయి. ఫస్ట్ ఆలు ఉడికించుకుంటే లాస్ట్లో వంకాయ వేసుకోవచ్చు. ఆలుగడ్డలు ఫస్ట్ ఉడికించుకోవాలి. బాగా కలుపుకోవాలి. మసాలా పట్టేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మంట సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా పట్టాలి ఫ్రెండ్స్ కారం. అంతవరకు బాగా పట్టించండి వంకాయ ఆలుగడ్డకు. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ధనియాలు పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టి బాగా పేస్ట్ పౌడర్ లెక్క బాగా అవ్వాలి, మెత్తగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మసాలా అంతా బాగా పట్టాలి వంకాయ ఆలుగడ్డకి. చిన్న గ్లాస్తోని 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
ఉడికి చిక్కపోతుంది గ్రేవీ అంతా. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుంది కదా, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా గ్రేవీ అంతా చిక్కపడలేదు ఫ్రెండ్స్, ఇంకా కొంచెం చిక్కపడాలి. 2 నిమిషాలు ఇంకా మగ్గించుకోవాలి. లాస్ట్లో కసూరి మెంతి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఎంతో ఇష్టమైన వంకాయ ఆలు ఫ్రై మసాలా కర్రీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.